గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నైట్ వ్యూ అంతా కలిపి ఒక వీడియో సపరేట్గా చేస్తానని. సో ఇలా నైట్ టైం వీడియోతో మీ ముందుకు వచ్చేసాను, చూపించేస్తాను, చేయండి. సో మన ఈ ఇన్ఫినిటస్ అనే కల్చరల్ ఫెస్ట్ మొత్తం కలిపి టోటల్గా 4 days అనమాట. 4 daysలో ఈ వీడియో పర్టికులర్గా నేను తీసింది సెకండ్ డే అనమాట. అండ్ ఈ టోటల్ 4 daysలో ఫస్ట్ 2 daysలో కంటే కూడా లాస్ట్ 2 daysలో చాలా బాగా హంగామా ఉంటుంది. అండ్ ఆ 3rd day 4th day కూడా మంచిగా ప్లాన్ చేసి మా వాళ్ళు వీకెండ్లో పెట్టారనమాట. మంచిగా వీకెండ్ 2 days ఎంజాయ్ చేసి సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా, అందుకనేసి. లాస్ట్ వీడియోలో సింగింగ్ ప్రోగ్రామ్ కూడా చూపించాను కదా, సేమ్ అదే ప్లేస్. ఇది నైట్ వీడియో అనమాట. ఇంకా ఇది వచ్చేసి బాస్కెట్బాల్ గ్రౌండ్ అనమాట. అండ్ ఆ వెనుక కనిపించేవన్నీ కూడా లేడీస్ హాస్టల్స్. అండ్ ఇంకా మా యూనివర్సిటీ మొత్తంలో కూడా ఇది మెయిన్ రిసెప్షన్ అనమాట. సో ఫైనల్ గా బయటికి వెళ్ళిపోయి వ్యూ అంతా చూసేద్దాం రండి. సో మీరు బాగా గమనిస్తే ఈ ఏరియా అంతా ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చూసారు. ఇప్పుడు నైట్ వీడియోలో ఇంకా చాలా బాగుంటుందని తీసాను. ఇంకా మనం బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్న విషయం ఏంటంటే, అన్నిటికంటే ముందు తెలుసుకోవాలన్నమాట ఈ విషయము. సో అదేంటంటే సింగర్స్ వస్తున్నారని చెప్పాను కదా, 3rd day అండ్ 4th day. సో వాళ్ళెవరో రివీల్ చేస్తాను ఇప్పుడు. సో 3rd day వచ్చేసి అంటే 27th February అనమాట. సో 3rd day వచ్చేసి డీజే గౌతమ్ విత్ సింగర్ కార్తిక్ అనమాట. చాలా ఫేమస్ సింగర్ అనమాట, మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇంకా 4th day అంటే 28th February వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట ఈ కల్చర్స్ అన్ని జరిగేవి. సో ఆ రోజు వచ్చేసి జోనితా గాంధీ అండ్ ఆలీ మర్చెంట్ వాళ్ళిద్దరు వస్తున్నారనమాట. అండ్ దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ 2 days క్యాంపస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. లైక్ స్టాఫ్కి మాకు ఫ్రీ అనమాట. స్టూడెంట్స్ కానీ ఇంకా బయట నుండి ఎవరైనా రావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఐ థింక్ 1000 rupees అనుకుంటాను. ఈవెన్ మా స్టూడెంట్స్కి కూడా రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. బయట నుండి ఎనీ అదర్ కాలేజెస్ నుండి స్టూడెంట్స్ అయినా సరే, ఇంకా వేరే ఎవరైనా సరే రావాలంటే రావచ్చు. బట్ ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ చూపిస్తేనే గేట్ దగ్గర ఎంట్రీ చేస్తారు లోపలికి. లోకల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. మా స్టూడెంట్స్ లో కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ కూడా ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారు ఇన్ఫినిటస్ ఫెస్ట్ ఎప్పుడు వస్తుందా అనేసి. ఈ ఫెస్ట్ కోసం మంచి మంచి అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకొని ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఈవెంట్స్ మీకు నచ్చకపోతే మాత్రం ఈ వీడియో డెఫినెట్లీ మీకు సోదిలా అనిపిస్తుంది. సో మీరు స్కిప్ చేయొచ్చు. మీకు నచ్చే కంటెంట్ తో నేను అప్కమింగ్ వీడియోస్ లో మీ ముందుకు వస్తాను, అంతేకాని బ్యాడ్ కామెంట్స్ లాంటివి ఏం పెట్టదు. సో ఈ వీడియో వచ్చేసి ఈ ఫెస్ట్ లో సెకండ్ డే వీడియో అని చెప్పాను కదా. సో సెకండ్ డే జరిగిన ఈవెంట్స్ అన్నిట్లో కొన్ని ప్రోగ్రామ్స్ నేను క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చేస్తుంది. కల్చరల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎండింగ్లో ఉంటాయి. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.